దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు సమాధానం పరిశుద్ధాత్మ ఆదరణ సన్నిధి సహాయం మీ అందరికీ కలుగును గాక. ప్రియులరా, ఈ దినం పరిశుద్ధ గ్రంథములో నుండి 2 పాఠములు మనం నేర్చుకుందాం. మొదటి పాఠముగా మొదటి తెస్సలోనికైలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో నుంచి 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు ఈ దినం మనం ధ్యానిద్దాం. అంశం ఏంటంటే సిద్ధపాటు వెనుకబాటు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు సంఘానికి వ్రాస్తూ దేవుని యొక్క సన్నిధిలో మీరు సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడో మీకు తెలియదు. ఏ సమయంలో యేసుప్రభు వస్తారో, ఏ సమయంలో మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు గనుక ఆత్మీయంగా మీరు సిద్ధపడి ఉండాలి అని తెలియచేశాడు. మనం ఆ వచనాల్ని ధ్యానిద్దాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండివారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారిమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించను గాని ఉగ్రత పాలొగటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృత్యు పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకొని ఒకడు క్షేమము ఒకడికి కలుగు చేయుడి వాక్యము సెలవిచ్చింది. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనికైలకు 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు యేసుప్రభు ఎప్పుడు వస్తాడు, ఆ సమయం మాకు తెలుసుంటే బాగుండు, అప్పుడు సిద్ధపడతాము, అప్పటి వరకు మేము మా ఇష్టాన్ని మేము నెరవేరుస్తామని అనుకునే అనేక మంది జనాంగము క్రైస్తవులు ఉన్నారు. కనుక ఈ సిద్ధపాటు గురించి మొదటి వచనంలో ఈ కాలాలు సమయాలు తండ్రికి తప్ప ఎవరికి దూతలకైనా తెలియదు. కనుక ఆ సమయాలు మీరు తెలుసుకోవలసిన పని మీకు అవసరం లేదని మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో మనకు తెలియచేశాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనంలో రాకడ సమయములు తండ్రి స్వాధీనములో ఉన్నాయి, అవి మనం తెలుసుకోవలసిన అవసరము లేదు, అది మన పని కాదు. కానీ మనకు ఒక పని ఉంది. ఏమిటంటే దేవుని రాకడకు ఎత్తబడే గుంపులో, సిద్ధపడే గుంపులో, దేవుని రాజ్యానికి వెళ్ళే గుంపులో మనము వెళ్ళవలసి ఉన్నది, సిద్ధపడవలసి ఉన్నది. 2వ వచనంలో ప్రభు దినం ఎలా వస్తుంది అనేది వ్రాసాడు. రాత్రి దొంగ వచ్చేటప్పుడు మనకు తెలియనప్పుడు, అన్నీ దోచుకుని వెళ్ళిపోయినప్పుడు ఎంతో నష్టము, మనము చాలా ఇబ్బందుల్లోకి, మన కుటుంబం నాశనం అయిపోయినట్టుగా ఎలాగా మనం ఫీల్ అవుతామో, యేసుప్రభు రాకడ కూడా సిద్ధపడిన వాళ్ళు దేవుని రాజ్యానికి, సిద్ధపడని వాళ్ళు నాశనానికి వెళతారని వాక్యము సెలవిస్తోంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు రాకడకి సూర్యుడు చీకటిగా అయిపోతాడు అని రాశాడు.
చంద్రుడు రక్తమైపోతాడు అని రాశాడు. ప్రియులు, ఇక్కడ మనం చూసినట్లయితే 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వ్యాండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న సమస్త ప్రజలు నాశనమైపోతారు అని వాక్యము సెలవిస్తోంది. ప్రియురా, ప్రభు దినానికి సిద్ధపడకపోతే సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు రక్తమైపోతాడు, ఈ భూమి కంపించిపోతుంది, పంచభూతాలు లయమైపోతాయి, అప్పుడు ప్రజలు నాశనం అయిపోతారు. గనుక సిద్ధపడి ఉండాలి అని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. ప్రళయము వలె వస్తుంది కనుక వెనుకుబాటు అనేది ప్రళయములో కొట్టుకుపోయేలాగా చేస్తుంది. సిద్ధపాటు అనేది మనల్ని ధైర్యంగా దేవుని రాకడికి ఎత్తపడే గుంపులో మనకి ఉంచుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విషయాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు, ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలెను సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును అని రాస్తున్నాడు. దేవుని రాకడ ప్రళయము వలె వస్తుంది, భూమి కంపిస్తుంది. అందులో మనం తట్టుకోవాలంటే దేవునిలో సిద్ధపడి ఉండాలి, ఆత్మీయంగా సిద్ధపడి ఉండాలి. ఇక్కడ మనకు అదే కనిపిస్తోంది. 3వ వచనంలో ఇక్కడ ఎలా ఉంటుందంటే, లోకము నెమ్మదిగా ఉందట, ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నాం, మనకేమీ కాదు అని తెస్సలోనికైలకు 5వ అధ్యాయం 3వ వచనంలో లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము వచ్చును అని దేవుని వాక్యములో మనకి తెలియచేయబడింది. 3వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు అక్కడ ఆ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ విషయాల్లో మనకి ఇదే కనబడుతుంది, దేవుని రాకడ సమాధానంగా ఉండదు అని రాస్తున్నాడు. అది మనకు సమాధానంగా ఉంది అని మనం అనుకుని మనం చాలా దేవుని వాక్యములో నుండి ఆత్మీయతలో నుండి మనం తప్పించబడిపోతూ ఉంటాం. కనుక సిద్ధపాటు లేకపోతే నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతి అందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుతున్నారు. దేవుని రాకడికి మనం ఎనుకుబాటుతనానికి కారణం ఏంటంటే, ప్రియులరా, ఆత్మీయ సంగతులు మనం ఆలోచించకపోవడం. వాక్యం చెప్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ గైకునేవారే సిద్ధపడినట్టు దేవుని వాక్యము సెలవిస్తోంది. ఈ 3వ వచనంలో నెమ్మదిగా ఉన్నాం, మనకేమి ప్రయోజనం పర్వాలేదు, మనకేమీ బాధ రాదు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అదే అంటున్నాడు, నాశనమే వారి అంతము అంటున్నాడు. సిద్ధపాటు లేకపోతే నాశన పరుల జాబితాలోనికి మనం వెళ్ళిపోతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము కలిగిన మనం, మార్పు చెందిన మనం, దేవుని వాక్యాన్ని వింటున్న మనం, దేవుని సన్నిధిలో ఉంటున్న మనం, దేవుని వాక్యాన్ని కలిగిన మనం, దేవుని ఆత్మీయతలో సిద్ధపాటు కలిగి ఉండాలని సామెతల గ్రంథంలో కూడా మనకు తెలియచేయబడతా ఉన్నది. 6వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా ఇలా అంటున్నాడు, కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమే నలగగొట్టబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులరు, ఇక్కడ మనం చూసినట్లయితే సిద్ధపాటు లేని వ్యక్తులు నలగగొట్టబడతారు. కనుక దేవుని రాకడ తెలియదు, సిద్ధపడి ఉండాలి. లేదా మన ఇష్టానుసారంగా మనం ఉన్నట్లయితే ప్రియులరా, నలగొట్టబడడానికి, చీకటిలోకి వెళ్ళిపోవడానికి, పంచభూతములు లాయిపోయినప్పుడు మనం కూడా నాశనమైపోయే పరిస్థితులు ఉండకుండా ఉండడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి నరావతారిగా జీవించి మన మధ్యలో ఆయన మనకలాగా జీవించి పరిశుద్ధుడిగా జీవించి తన ప్రాణాన్నిచ్చి తిరిగి లేచి ప్రియులరా సమాధిని గెలిచి మన కొరకు పరలోక రాజ్యాన్ని
సిద్ధపరిచిన ఆ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి సిద్ధపాటు అవసరం. వెనుకబాటు అనేది మన జీవితంలో అది ఎంతో డ్రాబ్యాక్ అని మనం చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 29వ అధ్యాయము సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనంలో ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మాయమైపోవును, నాశనమగునని రాశాడు. ప్రియులరా, దేవుని వాక్యం అనేకసార్లు మనకి టీవీల ద్వారా, చర్చెస్ ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు చెప్పబడుతున్నప్పుడు ఇంతేనే కదా అని అనుకుంటూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. తిరుగు లేకుండా నాశనం వచ్చినప్పుడు అప్పుడు భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఆ విషయం మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. 25వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో వాళ్ళు కూడా నెమ్మదిగా ఉన్నట్టుగా కన్యకులు కనిపిస్తూ ఉంటారు. 4వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? విశ్వాసులు చీకటిలో ఉండరాదు. దొంగ వస్తున్నాడని మనకు తెలిసినప్పుడు లైట్లు వేసుకుని వాడికి ఏ వస్తువు దొరకకుండా మనం ఏ విధంగా ఉంటామో మనం కూడా ఇక్కడ మనము ఆ విధంగా ఉండాలని మనకి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం ఎలా ఉండాలో రాశాడు. దేవుడు మనకు రక్షకుడునై యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను అని రాశాడు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో మనము సిద్ధపడి దేవుని రాకడికి ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే మనము ఈ లోకములో స్వస్థ బుద్ధితో ఉండాలి, నీతితో ఉండాలి, భక్తితో ఉండాలి. అలా బ్రతికినప్పుడు నాశనం అనేది మనకి రాదు. ప్రియులరా, నాశన కూపంలోనికి మనం కొట్టుకుపోమని ఇక్కడ మనకి తెలియచేయబడతా ఉన్నది. ప్రియులరా, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో అక్కడ కూడా మనకి 25వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలి రాస్తున్నాడు. ప్రియులను నాకెందుకులే, ఎదుటివాడు భక్తిహీనుడు అయిపోతే ఆత్మీయతలను తొలగిపోతే నాకెందుకులే అని మనం అనుకోకూడదట. ఒకరికొకరు పురుకొల్పుకోవాలని వాక్యము సెలవిస్తోంది. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చెబుతోంది. 5వ వచనంలో మనం చూసినప్పుడు మీరు వెలుగు సంబంధులు చీకటి సంబంధులు కారు అని వ్రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. 5వ అధ్యాయము 8వ వచనంలో ఆ యొక్క వెలుగు సంబంధులు ఎలా ఉండాలో వ్రాస్తాడు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు చీకటి, ఎప్పుడూ చీకటేనా? ఎప్పుడూ చీకటేనా? ప్రియులు, ఎప్పుడు అవిశ్వాసమేనా? ఎప్పుడూ కూడా నిర్లక్ష్యమేనా? ఎప్పుడు సోమరతనమేనా? ఎప్పుడు కూడా దేవుని వాక్యం అంటే ఒక అలక్ష్యము చేయటమా? ప్రియులరా, ఇది చాలా పొరపాటు. కనుక ఇది మనం అలా ఉండకూడదు. పూర్వము చీకటి ఉన్నాం, ఇప్పుడు చీకటి కాదు, ఇప్పుడు మనం వెలుగై ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదేవిధంగా యోహాను సువార్త 12:36లో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మనకి వెలుగు సంబంధుల వలె ఉండాలి, చీకటి సంబంధుల వలె ఉండరాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులరా, లోకలైతే 6వ వచనంలో అంటాడు, లోకలైతే నిద్రపోవడం జరుగుతుంది, మత్తులుగా ఉంటారు. మనం మత్తులుగా ఉండకూడదు. 6వ వచనంలో అంటున్నాడు, కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులు కాకయుందుము. ఇతరుల వలె రక్షించబడిన నీవు, ఆ బాప్తిసం పొందిన నీవు, ప్రభు యొక్క రక్తమును దేహమును తింటున్న నీవు, ఆత్మీయతలో ఉంటున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, నిరీక్షిస్తున్న నీవు, దేవుని వాక్యము కలిగిన నీవు, సంఘానికి గొప్ప విశ్వాసగా ఉంటున్న నీవు మత్తులు కాక, నిద్రబోతులు కాక, దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యపరులుగా కాక మీరు ఉండాలని మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో మనకి తెలియచేస్తున్నాడు. ప్రియులరా, మత్తు కలిగిన వాడు ప్రియులరా ఏ పని చేయలేడు. మందమతివాడు ఏ పని చేయలేడు.
నిద్రపోయేవాడు ఏ పని చేయలేడు, నిద్రపోయినోడు చచ్చినోడు సమానమని వాక్యం సెలవిస్తోంది. వెలుగు ఉండగా మనం పనులు చేయగలం, వెలుగు సంబంధులు దేవుని వాక్యంలో మనం పనులు చేయగలమని మత్తయి సువార్త 25:13 ఆ మాట చెబుతున్నాడు. అందుకనే దేవుని రాకడికి మనం వెలుగుగా ఉండాలి. ఆ గడియ ఎవరికి తెలియదు గనుక మీరు మెలకుగా ఉండుడి అని మత్తయి సువార్త 25:13 తెలియచేయబడింది. ప్రియులరా 7వ ఈ మాట వ్రాసాడు. ఏమనంటే, ప్రియులరా నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు అనగా, ప్రియులరా చీకటి సంబంధులు చీకటిలోనే ఉంటారు. మత్తు పానీయాలు తీసుకున్న మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. పాపము చేసేవారు పాపములో మునిగి తేలుతూ ఉంటారు. మనము పాపములో నుండి బయటకు వచ్చిన వాళ్ళం. రోమపత్రిక 13:13 మనం చూసినప్పుడు ఆ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. చూడండి 13:13 చక్కని మాటలు రోమా సంఘానికి వ్రాసాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మనము నడుచుకోవాలని రోమపత్రికలో రాశాడు. ప్రియులరా ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి క్రైస్తవ లక్షణాల్లో చేర్చబడలేదు. అవి ఉండడానికి దేవుడు అర్హత ఇవ్వలేదు. అట్టివారు నిద్రామత్తులుగాను చీకటి సంబంధులుగాను తెలియచేసి దేవుని రాకడికి ఎత్తబడే గుంపులో ఉండరని వాక్యం సెలవిచ్చింది. ప్రియులరా 8వ మనము పగటి వారమే రాత్రి వారం కాం అనగా ఆత్మీయులమే, వెలుగు సంబంధులమే, లోక సంబంధులము కాం. లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, లోకములో ఉన్నది అంతయు అదే. 2వ పేతురు 1:19 అదే చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 అదే చెబుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 17 అదే చెబుతా ఉన్నది. కనుక మనం వెలుగు సంబంధుల వలె ఉండాలి. 9వ మనము రక్షించబడ్డాం. ఉగ్రత నుండి, నాశనం నుండి, పాపము నుండి, శాపము నుండి, ప్రియులర నరకము నుండి మనం రక్షించబడ్డాము గనుక రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడాలని 1 తెస్సలోనికైలకు 1:10 చెప్పబడింది. 10 మనం చూసినట్లయితే ఈ యొక్క 1 తెస్సలోనిక 5:10 మనం చూసినట్లయితే మనము ఎవరి కొరకు బ్రతకాలి? మనము కుటుంబం కొరక, బంధువుల కొరక, మన కొరకే మనం బ్రతకాలా? ప్రియులరా ఈ శరీరం అనేది మన కొరకే ఉపయోగించాలా అని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు కొరకు మనం బ్రతకాలి. తనతో యేసుతో మనం క్రీస్తు కొరకు బ్రతకాలని క్రీస్తు కోరుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ మనం చూసినప్పుడు 8వ ఆ మాట వ్రాయబడింది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అని వ్రాసాడు. కనుక దేవుడు మన కొరకు చనిపోయాడు. మనము దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మనము ప్రయత్నించాలని 10వ మనకి తెలియచేస్తూ ఉన్నది. కనుక మనము మేలుకొని ఉన్నను నిద్రపోయినను క్రీస్తు కొరకు బ్రతకాలి అని వ్రాసాడు. 11వ మనం చూసినట్లయితే ప్రియులరా మనకు ఒక బాధ్యత అప్పగించాడు. ఒకరికొకరు మనం ప్రోత్సహించుకోవాలి, ఒకరికొకరు మనం పురుకొల్పుకోవాలి. ఎవరైనా దేవుని వాక్యం నుండి వెళ్ళిపోతే, ప్రార్థన నుండి వెనుకబడితే, అవిశ్వాసాలు అయితే, నిరీక్షణ లేకపోతే, భయం కలిగి ఉంటే, పాపములో నిమగ్నం అయిపోతే వాళ్ళని మనం ఏం చేయాలో తెలుసా? ఓదార్చాలి, బలపరచాలి. సాక్ష్యము ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా వారిని పురుకొల్పి ఒకరినొకరు ప్రోత్సహించి ప్రభు సన్నిధిలోనికి మనం నడపాలని ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 1 తెస్సలోనికైలకు 4:18 కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. ఏ మాటల చేత? ప్రభు మాటల చేత, వాక్యపు మాటల చేత, దేవుని మాటల చేత, పరిశుద్ధమైన మాటల చేత, జీవము కలిగిన దేవుని మాటల చేత మనం ఏం చేయాలో తెలుసా? ఒకరికొకళ్ళు మనం ఏం చేయాలి? పురుకొల్పుకోవాలి. రోమపత్రిక 14:13 సహోదరునికి మనం తీర్పు తీర్చకూడదు. నీవు పాపమే, నేను పరిశుద్ధుడిని. ప్రియులరా దేవాలయానికి ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు. పరిసయ్యుడు అంటున్నాడు, ఈ సుంకరి వలెనైనను లేకపోతే వాళ్ళ వలె వీళ్ళ వలెనైనను నేను లేనయ్యా, నేను బాగా భక్తిగా ఉన్నాను, గొప్పగా వాడిగా ఉన్నాను. తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు వినలేదు. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. సుంకరి అంటున్నాడు, పాపినైనా నన్ను రక్షించిన ఆయన,
ప్రభువా నేను నీ వైపు నీ కన్నులు ఎత్తడానికి నేను సరిపోను ప్రభు అని ప్రార్థించి చాలా తన తప్పులు ఒప్పుకొని చాలా తగ్గించుకున్నాడు కాబట్టి ఆ ప్రార్థన ఆలకించబడింది. తద్వారా ప్రియులరా, మనం తగ్గించుకుని ఎదుటి వాళ్ళని మనం ప్రేమిస్తే దేవుని మాటల ద్వారా వాళ్ళు బలపరచబడి దేవుని రాజ్యానికి ఒక నరకములో నుండి మనం ఆ ప్రజలు లాగినట్టుగా మనం లాగి వారిని పరలోక రాజ్యంలోనికి సిద్ధపరచగలమని వాక్యము సెలవిస్తోంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ అదే అంటున్నాడు. రోమపత్రిక 14:13 మనకు అంటున్నాడు, సహోదరునికి తీర్పు తీర్చకుడి, అడ్డమైనను ఆటంకమైనను కలుగొచ్చేయకుందము అని రాస్తున్నాడు. చాలాసార్లు దేవునికి సాక్ష్యం ఇస్తుంటే ఇలా చెప్పవు అలా చెప్పవు, లేదా వంకరగా వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళకి అడ్డాలు చెప్పడం వల్ల ఉన్న ఆసక్తి కోల్పోతుంది. ప్రియుల విశ్వాసం కోల్పోతారు, నిరీక్షణ కోల్పోతారు. అలా కాకూడదని వాక్యము మనకి సెలవిస్తోంది. ప్రియులరా, ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం చీకటి సంబంధులుగా ఉండకుండా ఉంటామో, వెలుగు సంబంధులుగా ఉంటామో, ఒకరికొకరు బలపరుస్తామో, ఆదరిస్తామో, దేవుని రాకడికి మనం సిద్ధపరచగలుగుతాం. ప్రియులరా, మరి మత్తయి సువార్త 2వ పాఠంగా మత్తయి సువార్త 25:13 ఇక్కడ మనకి కన్యకులు కనిపిస్తూ ఉంటారు. ఈ కన్యకులు 10 మంది కన్యకులు మనందరికీ తెలిసిన పాఠమే. కనుక ఈ 10 మంది కన్యకులు కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి, పెండ్లి విందుకు వెళ్ళడానికి మరి ఆ విధంగా వారు సిద్ధపడి, పెండ్లి కుమారుడు చెప్తాడు, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, సిద్ధపడి ఉండుడి అని చెప్పాడు. ప్రియులరా, మాట మనకు కనపడుతుంది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కన్యకులు మరి దివిటీలు పట్టుకుని వెళ్ళాలి. దివిటీలు వెలిగించరా నీ దివిటి. చాలామంది ఆత్మీయంగా వెలగడం ఆగిపోతూ ఉంటారు, శారీరకంగా అభివృద్ధి చెందే కొద్ది ఆత్మీయంగా తగ్గిపోతూ ఉంటారు. ప్రియులరా, దేవుడు ఇచ్చే కొద్ది దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు, ప్రార్థన తగ్గిపోతారు. ఎందుకంటే శరీరానికి కావాల్సిన అన్ని ఇచ్చేశాడు, ఇంట్లో ఉన్న అన్నీ మనకి ఇచ్చేశాడు, మనకి ఇంకేం అవసరం లేదు. యేసుప్రభు అవసరం ఏమీ లేదు. మనకు డబ్బు ఉంది, మనకు వస్తువులు ఉన్నాయి, ఇల్లు ఉంది, లేకపోతే బంధువులు ఉన్నారు, వాహనాలు ఉన్నాయి, లేదా స్నేహితులు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు, ఆసుపత్రులు ఉన్నాయి, ఏం పర్వాలేదు అని మనం ఓరిక చాలా బాగా జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. కానీ దేవుడు రాకడికి నాశనం అనేది సిద్ధపడిన వాళ్ళ మీదకి వస్తోందని వాక్యము సెలవిస్తోంది. ప్రియులను, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క బుద్ధి లేని కన్యకులు 5 ఉన్నారు, బుద్ధి కలిగిన వారు 5 ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు అని మనం చూసినట్లయితే ఇక్కడ ఆ బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ప్రియులరా, 5 దేవుని వాక్యాన్ని సరిగా వినలేదు, సరిగా పట్టించుకోలేదు. అందుకని వారు విడిచిపెట్టబడిన వారిలో ఉండిపోయారు, వెనుకబడిపోయిన వారిలో ఉండిపోయారు. కనుక ఈ విధంగా మనకు కనబడుతోంది. ప్రియులరా, వాళ్ళు ఏమనుకుంటున్నారని అంటే, ఆ దేవుడే వస్తాడులే, మనం వెళదాంలే అని అనుకుంటున్నాడు. అదేవిధంగా 10వ అధ్యాయం 8వ కూడా సామెతల గ్రంథం మనకు చెబుతోంది ఏమని, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతు నశించును. ఊరికే మాట్లాడి భక్తి చేయకుండా ఉంటే వాడు ఏం చేస్తాడనంటే నాశనం అయిపోతాడు అని రాశాడు. చాలామంది అంటారు, నేను తెలివైన వ్యక్తిని, బలమైన వ్యక్తిని, విలువైన వ్యక్తిని, నేను అది చేస్తాను ఇది చేస్తానని ఊరికే చెప్తూ ఉంటారు. కానీ దేవుని రాకడికి ఎత్తబడతారో లేదో మనం చెప్పలేం. కానీ ఇంకా మనం అందులోనే 14వ కూడా మనకు ఆ విషయం కనబడుతుంది. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూఢులు నోరు అప్పుడే నాశనము చేయబడును అని వ్రాయబడింది. ప్రియులరా, 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ కూడా 15వ మనం ఎలా ఉండాలో రాశాడు. ఈ బుద్ధులేని కన్యకలు ఎందుకు ఇలా అయిపోయారు అని అంటే, మూడిని మార్గము అనే దృష్టికి సరైనది, జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు అనగా మూర్ఖుడు, మరి వాడి మార్గం వాడి ఇష్టానుసారంగా వెళ్ళిపోతాడు. కాబట్టి వాడు దేవుడు వస్తున్నాడు సిద్ధపడాలి, మరి కనుక ఆత్మీయతలో ఎదగాలి అని అంటే ఆ ఆత్మీయత అనే నూనె వాళ్ళకి దొరకలేదు. అందుకని మనం సామెతల గ్రంథము 13వ అధ్యాయం 16వ 14వ అధ్యాయం 1, 8, 16, 16వ అధ్యాయం 22 వచనాల్లో మనం చూస్తే దేవుని జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని సామెతల గ్రంథంలో సులెమాను గారు మనకు తెలియచేశాడు.
3-4 వచనాల్లో కూడా ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు అని రాశాడు. బుద్ధి లేని వాళ్ళు నూనె తీసుకుని పోలేదు, బుద్ధి లేని వారు అని రాశాడు. ప్రియులరా, మరి 4-5 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే బుద్ధి గలవారు తమ దివిటీలలో నూనె పోసుకుని వెళ్ళారు అని రాస్తున్నాడు. ప్రియులరు, ఇక్కడ మనం చూసినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మాట మనకు కనబడుతూ ఉన్నది. చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కనుక ఈ బుద్ధి లేని కన్యకలో దేవుని ఆత్మ ద్వారా జీవించటం లేదు, శరీరము ద్వారా. ఏమండి, ఎక్స్పీరియన్స్, అనుభవం, ఏదో నేర్చుకున్నారు, పెదవుల ఆచారం లేదా ఆచార సాంప్రదాయాల్లో వస్తారులే యేసుప్రభు అన్నట్టుగా వాళ్ళు సిద్ధపడకుండా వారు ఏం చేశారంటే ఇష్టానుసారంగా ఉన్నారు. 5వ వచనంలో ఆలస్యము చేశారు. దేవుడు ఆలస్యంగా వస్తాడేమోలే అని కునికి నిద్రించెను అని వ్రాయబడింది. ప్రియులరా, ఈ కునుకు నిద్రపాటులోనే యేసు ప్రభు వారు వచ్చేసారు. ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో మనకి ఆ విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 9వ వచనంలో అందుకు బుద్ధిగల కన్యకులు, మరి బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంటే, ఆ బుద్ధి కలిగిన కన్యకులు ప్రభు రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకులు మెలకు వచ్చి ఈ నూనె కోసం ఆ బుద్ధి కలిగిన కన్యకులను అడుగుతూ ఉన్నారు. అయ్యా, మాకు కొంచెం నూనె ఇవ్వండి. ఏమో షాపులో దొరికే నూనె? ఏమంటే ఇది ఆత్మీయత అనగా వాక్యము గాయకొనుట, ఆత్మీయంగా జీవించుట, యథార్థంగా జీవించుట. నూనె దేనికి సాదృశ్యం అంటే నీతి, యథార్థత, భయభక్తులు, క్రమశిక్షణ, దేవునిలో ఎదుగుట, ఎదుటి వాళ్ళకి కీడి చేయకుండా ఉండుట. ప్రియులరా, యోబు, యోసేపు, మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ప్రియులరు, ఇలాంటి భక్తులు జీవితాలు ఎలా ఉన్నాయో అలా జీవించడమే నూనె కలిగి ఉండడం. కనుక వీళ్ళు చూసినట్లయితే ఈ బుద్ధులేని కన్యకులు ఆలస్యం అనుకుని నిద్రపోయి కునికి ఇష్టానుసారంగా శరీర సుఖాలని అనుభవించారు. అయితే బుద్ధి కలిగిన వారు నిద్రపోకుండా దేవునిలో మెలుగు కలిగి ప్రార్థించి విశ్వసించి దేవుడు వస్తాడు, మేము వెళ్ళాలి, ఆయనతో పోవాలి అని వారు ఆశపడ్డారు. కనుక వాళ్ళు మెలుగుకున్నారు కాబట్టి, ఆత్మీయతలో కొనసాగారు కాబట్టి, వాక్యంలో కొనసాగారు కాబట్టి, విశ్వాసంలో కొనసాగారు కాబట్టి, నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి, ప్రియులరా, వారి నూనె ఎండిపోలేదు, తరిగిపోలేదు, వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ ఆరిపోయిన దీపాలు, ఆరిపోయినటువంటి డ్యూటీలు ఆరిపోయిన వాళ్ళు వెలిగించేవాళ్ళ దగ్గరికి వచ్చి మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రియులరా, మరి మనం ఏం చేస్తామంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-3 వచనాల్లో ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు. మన సొమ్మట, మన శరీరమట, మన కోరికలట, ఆహారం కాని దాని కొరకు మనం ఇచ్చి శరీర సుఖాల కోసం, శరీర కోరికల కోసం, నోటి మన టేస్ట్ కోసం, కంటి తృప్తి కోసం, శరీర తృప్తి కోసం మన సొమ్ముని, మన సమయాన్ని వృధా చేసి ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న ఆత్మీయతని, ఆ నూనెను ఆరిపోయేలా చేసేసి, ఆ నూనెంతా ఎండిపోయేలా చేసేసి, ప్రియులరా, ఆత్మీయుల దగ్గరికి వెళ్ళి మాకు కాస్త అంటించండి అని అంటే ఎట్లా అంటుకుంటుందని సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివినప్పుడు ఆత్మీయత ఎలా ఉంటుందో, వారు బుద్ధి లేని కన్యకులు ఎలా ఉన్నారు ఇక్కడ తెలియజేయబడుతోంది. 10వ వచనంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. 10వ వచనంలో అంటున్నాడు చూడండి, వారు కొనుచుండగా, కొనబోవుచుండగా, ప్రియులరా, వారు పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు కొనబోవుచుండగా, ఏమని ఇంకా అప్పుడు ప్రార్థిస్తున్నారు, అప్పుడు సిద్ధపడుతున్నారు. కొనబోవుచుండగా దేవుడు వచ్చేసాడు, తీసుకువెళ్ళిపోయాడు. బుద్ధి కలిగిన వారు వెళ్ళిపోయారు, బుద్ధి లేని వారు ఉండిపోయారు. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? చూడండి 11వ వచనంలో ఏమంటే ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలోను, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఈ బుద్ధిలేని కన్యకులు దేవుని కృపను వ్యర్థం చేస్తున్నారు. అందుచేత వాళ్ళ నూనె ఆరిపోయింది, ఎండిపోయింది. ప్రియులరా, వారు దేవునితో వెళ్ళలేకపోయారు. కనుక అనుకూల సమయం నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఎవరిని? బుద్ధి గల కన్యకల్ని. వాళ్ళు ఎప్పుడూ కూడా అనుకూల సమయం,
ఇది అనుకూలం, సిద్ధపడే సమయం కనుక నేను అనుకూలంగా సిద్ధపడ్డానని వారు సిద్ధపడి ప్రియులరా దేవుని వాక్యం వరకు రెడీగా ఉన్నారు. అదేవిధంగా 11వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. అంతటా తలుపు వేయబడెను, మాకు ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అని రాశాడు. ఈ 11వ వచనంలో తర్వాత మళ్ళీ సిద్ధపడి వాళ్ళు వచ్చినట్టుగా మనకు కనబడుతోంది. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే ఆ మాటలు మనకు కనబడదు. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని ప్రత్యుత్తరమీకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదురు గాని వారికి నేను కనబడకుందును. ఎప్పుడు ప్రియులరా దేవుడు అనుకూల సమయం నేను మొరంటాను అని అంటే వీళ్ళు మొరపెట్టడం మానేసి వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగి వాళ్ళ ఇష్టానుసారంగా ఉండి తిని త్రాగి సుఖించి దేవుని ప్రక్కన పెట్టేసి ఇప్పుడు దేవుడు వచ్చాడు ఆ నాశనం నుండి నేను తప్పించబడాలి, పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రాకులాడుతుంటే ఇక్కడ ఆ ప్రభువారు అంటారట, మీరు నన్ను వెతుకుదురు కానీ నేను మీకు కనబడను అనే వాక్యము సమాధానం ఇస్తుంది. ఇంకేమంటాడు, జ్ఞానము వారికి అసహ్యమాయను. ఈ బుద్ధి కలిగిన కన్యకులకి జ్ఞానం చాలా ఇష్టమైంది, అనుసరించారు. ఈ బుద్ధి లేని వాళ్ళు జ్ఞానం అసహ్యమైపోయింది. ప్రియులరా యెహోవా భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము లేదు. ఈ బుద్ధి లేని కన్యకులకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఇష్టము లేదు. అందుకే వాళ్ళ నూనె ఆరిపోయింది, వాళ్ళ నూనె ఎండిపోయింది, వారి ఆత్మీయత ఎండిపోయింది, అరాశక్తి ఎండిపోయింది. భయభక్తులు, క్రమశిక్షణ, నీతి, యథార్థత, దేవుని బిడ్డలమనే సంగతి వారు మరిచిపోయారు. ప్రియుల అందుచేత వారు వెలిగే జ్యోతుల వలె లేరు, ఆరిపోయిన జ్యోతుల వలె ఉన్నారు. ఆరిపోయినోడు చీకటిలో ఉంటాడు కనుక ఇక్కడ అదే రాస్తున్నాడు, జ్ఞానము వారికి అసహ్యమాయను అని రాస్తున్నాడు. ప్రియులరా నా ఆలోచన విననల్లకపోయిరి, దేవుడు ఆలోచన వారు విననల్లకపోయి, నా గద్దింపు వారు కేవలము తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలితము అనుభవించిరి. వారి ప్రవర్తనకు తగిన ఫలము వారు అనుభవించారు. ఏంటి ఆ ఫలం అని అంటే వెనకపోమన్నాడు, తలుపు తీయలేదు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. వెక్కసమయ్యే వరకు కూడా ఏం ఎక్కసం, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఎక్కసం అయిపోయాయి. చచా ఏమొద్దు, ఇది వ్యర్థం అనుకునే వరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఇవన్నీ మనకు ఉపయోగపడవు, దేవుడే మనకు అవసరం అనే విధానంలో దేవుని బిడ్డలు ఉండడం లేదు. అందుచేత బుద్ధి లేని కన్యకల జాబితాలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళడానికి సిద్ధపాటు మనకు అవసరమని వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రియులరు ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా, యేసు ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. చూడండి ఆ మాట మనకు కనబడుతుంది. 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఈ బుద్ధులేని కన్యకులు తర్వాత ప్రభువారి దగ్గరికి వెళ్ళి తలుపు మూయబడినప్పుడు వాడు నూనె ఎక్కడో సంపాదించుకుని లేదా తర్వాత సిద్ధపడి దేవుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, అయ్యా మేము వచ్చేసాం, కన్యకుల్లో 10 మంది కన్యకులు మేము ఉన్నాం అని ఏం చేశారని తలుపు కడుతుంటే యేసుప్రభువు వారు అంటున్నారట, ఏమని తెలుసా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నేను ఖచ్చితంగా నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకనంటే మీరు దుర్నీతి పరులు కనుక మీరు అనుకూలం అంటే అవసరం వస్తే వలాను, అవసరం లేకపోతే వలాను, సమస్య వస్తే వగలాను, సమస్య లేకపోతే వగలాను, కడుపు నిండితే వగలాను, కష్టపొస్తే వగలాను. దేవుడు మనకు ఆపదలు వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి మొక్కుతాం, ఆపదలు తీరిపోగానే దేవుడు ప్రక్కగా పడేస్తాం. కనుక వీళ్ళు అలాంటి వారు కాబట్టి అక్రమము చేయువారులారా నా ఇద్దరు నుండి తొలగిపోండి అన్నట్టుగా దేవుడు వారికి నిశ్చయముగా చెప్పేశాడు. అందుకని ఇక్కడ మనం చూసి 13వ వచనంలో అంటున్నాడు, ఆ దినమైనను ఆ గడి అయినను, మత్తయి సువార్త 25:13 అంటాడు, మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి, సిద్ధపడి ఉండుడి. నేనే వచ్చినప్పుడు నా స్వరము విని మీరు వినుడి, నేను పిలవగానే మీరు నాతో రండి, నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఇదిగో పరలోక రాజ్యాన్ని అనుభవించుడి. అందుకంటున్నాడు మెలకుగా ఉండుడి, దుష్టుడు ఎవరిని మింగుదని గర్జించు సింహం వలె తిరుగుతా ఉన్నాడు. మెలకుగా ఉండుడి, నిలకడగా ఉండుడి, విసుకక నిత్యము ప్రార్థించుడి, దేవుని రాజ్యమునకు సిద్ధపడుడి. అందుకనే సిద్ధపాట వెనుకబాట. నీవు సిద్ధపడుతున్నావా, వెనుకబడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నీకు వాక్యం తెలుసు, నేను దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యం అంతా తెలుసు, బైబిల్ అంతా చదువుతున్నావు, కానీ దానిని పక్కన పడేసి సిద్ధపాటు లేనటువంటి బుద్ధి లేని కన్యకల జాబితాలో మనం ఉన్నట్లయితే వెనుకబాటులోకి వెళ్ళిపోతాం, సిద్ధపాటులోనికి వెళ్ళాం.
దేవుడు తీసుకెళ్లే ఆ యొక్క 5 బుద్ధి కలిగిన కన్యకల జాబితాలోనికి మనం ఉండము గనుక ప్రియులరా, విడువబడినటువంటి 5 బుద్ధి లేని కన్యకల వలె మనం ఉండరాదు. ప్రియులరా, బుద్ధి కలిగిన కన్యకల వలె, సిద్ధపడిన కన్యకల వలె, ఆత్మీయ నూనె కలిగిన కన్యకల వలె, ప్రార్థన కలిగినటువంటి కన్యకల వలె ప్రియులరా, దేవుని వాక్యము కొరకు ఆసక్తితో ప్రియులరా, నెరవేర్చినటువంటి భూమి ఆకాశము నుండి నీరు పడినప్పుడు ఏ విధంగా అది ఎదురు చూస్తూ ఉంటుందో వర్షం కొరకు, అలా దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూచినప్పుడు ఆయన రాజ్యంలోనికి వెళతాం. ఆయన రాజ్యం ఎంత బాగుంటుందో, ఆయన పరలోక పట్టణం 12 గుమ్మములు ఉంటాయి ప్రియులరా, అదంతా బంగారంతో ఉంది. కోటాని కోట సూర్యుల కాంతితో యేసు ప్రభు వారిని దేవదూతులు మనము ప్రభు స్తోత్రార్హుడని స్తుతిస్తూ గణపరుస్తూ యుగ యుగములు దేవుని దగ్గర మనం ఉంటాం. అక్కడ కన్నీరైనను, వేదనైనను, శరీర కోరికలైనను, దుఃఖమైనను, ఏడుపైనను ఏమి ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి దానికి మనం సిద్ధపడి ప్రియులరా, ఈ భూమి మీద ఉన్నటువంటి పాపశాప నాశన ప్రతి శారీరక కార్యాలని యేసు రక్తములో మనం కడుక్కుని శుద్ధి చేసుకుని ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఈ మాటలు మిమ్ములను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. వాక్యమైన నీ బిడ్డలు దీవించండి. నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యం దాయిచ్చి ప్రభువా, ఇదిగో నీ రాకడలో ఎన్నో 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 మార్పులు వస్తాయి. లోకంలో, మనుషుల్లో, క్రైస్తవుల్లో, ఆత్మీయుల్లో ఈ మార్పుల్లో మేము కొట్టుకుని పోకుండా, నాశన కుప్పులోకి వెళ్ళిపోకుండా మమ్మల్ని సిద్ధపడి ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచండి. ఇదిగో ఈ వాక్యమైన వారందరినీ ఉంచండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, సన్నిధి, సమాధాన, సహవాసములు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి, నడిపించి, దీవించి ఆయన రాజ్యమునకు సిద్ధపరచును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.